హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్ కంటెంట్స్. మీ అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేమైతే బాగున్నాం. ఇక్కడ కాఫీ, టీ, ఈవినింగ్ 4:30 ఆ టైం అయితే అయిందండి. ఇక్కడ స్నాక్స్, అలాగే కాఫీ, టీ, తర్వాత స్నాక్స్ వచ్చేసరికి ఆలు బజ్జీ, మిర్చి బజ్జీ, పకోడీ అయితే పెట్టారనమాట. స్నాక్స్ బాగున్నాయి. తర్వాత కాఫీ, టీ కూడా తాగాము. తర్వాత ఇంకా స్నాక్స్ అవి తినేసిన తర్వాత ఇక్కడ మెహందీ అయితే స్టార్ట్ అవుతుంది అరౌండ్ 4:30 ఆ టైంకి అయితే. సో మేము మధ్యాహ్నం అయితే మంచిగా రెస్ట్ తీసుకున్నాము. తర్వాత కల్కి మూవీ కాసేపు అయితే ఒక 1 అవర్ అయితే కల్కి మూవీ చూసాము. పెళ్లి కూతురు రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నారు. యాక్చువల్గా నేను మెహందీ ఎక్కువసేపు తీయలేదు, ఎందుకంటే మా నయన్ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్దాము, స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్దామని అన్నాడు. సో అందుకని చెప్పేసి మాకు ఒక 1.5 అవర్ 1 అవర్ అక్కడే అయిపోయిందనమాట. సో ఇంకా షూట్ అయితే నేను ఏం చేయలేదు. మెహందీ మేమంతా ఏం పెట్టుకోలేదండి, ఎందుకంటే ఆ కోన్ అంత నచ్చవు మాకు. సో మామూలు నార్మల్ గోరింటాకు ఉంటుంది కదా, ఆకు గోరింటాకు, అదే ఎక్కువ పెట్టుకుంటాము. ఫంక్షన్స్లో ఆబ్వియస్లీ ఇవే పెడతారండి. సో ఇంకా అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మేమైతే పెట్టించుకోలేదు, కానీ చాలామంది అయితే పెట్టించుకున్నారు. ఇంకా అందరివి నేనైతే వ్లాగ్ ఏం తీయలేదు. సో ఇంకా ఈవినింగ్ సంగీత్ స్టార్ట్ అయ్యే టైం అనమాట. ఇక్కడైతే ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. తర్వాత అయితే ఇదంతా నిండిపోయిందిలేండి, చాలామంది అయితే వచ్చారు. ఇంకా నైట్ డిన్నర్ చేసేసి అరౌండ్ 11 o'clock ఆ టైంకి అయితే మేము మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మేమైతే రెడీ అయిపోయి వచ్చేసామన్నమాట. సౌమ్య అయితే ఈ డ్రెస్ వేసుకుంది. డ్రెస్ చాలా బాగుందండి. తర్వాత ఇంకా నేనైతే లాంగ్ ఫ్రాక్ వేసుకున్నాను అనమాట. ఇది ఎప్పుడో 10 years బ్యాక్, 10 కాదండి 12+ years బ్యాక్, అంటే మా ఫస్ట్ యానివర్సరీకి, మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ యానివర్సరీకి నేను ఈ ఫ్రాక్ అయితే కొనుక్కున్నాను. చాలా బాగుంటుంది. పర్పుల్ కలర్, పర్పుల్ నాకు బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది. పర్పుల్, మెరూన్, రెడ్ అలాంటి కలర్స్. నా లాంగ్ ఫ్రాక్ అలాగే మా సౌమ్య డ్రెస్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మేము కూడా ఒక 10 minutes అలా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి వేసామన్నమాట. ఆ వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. అలాగే కమెంట్ సెక్షన్లో ఎలా అనిపించింది వీడియో అనేది కూడా కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ వీళ్ళు వేశారండి డ్యాన్స్, ఎక్స్ప్రెషన్స్ కానీ, అలాగే అసలు వాళ్ళ డ్యాన్స్ కానీ అద్దరిపోయిందండి. అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. వీళ్ళు వచ్చేసరికి ఒక డ్యాన్స్ అకాడమీ నుంచి ఆంటీ వాళ్ళు పిలిపించారనమాట. సో వచ్చారు ఆంటీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అనమాట. వీళ్ళైతే సంగారెడ్డి నుంచి వచ్చారు. చాలా అద్భుతమైన మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్సెస్ అయితే వీళ్ళు ఇచ్చారండి. యాక్చువల్గా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సౌమ్య ఫోన్లో కాసేపు, తర్వాత మా చందన ఫోన్లో కాసేపు, తర్వాత చందన వాళ్ళ హస్బెండ్ హర్ష ఫోన్లో కాసేపు వ్లాగ్స్ అయితే నేను తీస్తూ ఉన్నాను, అంటే వీడియోస్ అయితే క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. అవన్నీ కలెక్ట్ చేసి మీ అందరి కోసం అయితే ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను అనమాట. మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మేమందరం ఇక్కడ కూర్చున్నాము, చూసారు కదా, అటువైపు పెళ్లి కూతురు వాళ్ళ రిలేటివ్స్ అనమాట. వాళ్ళు అమెరికన్స్ కాబట్టి చాలా సింపుల్గా, ఒబీడియంట్గా, కామ్గా అయితే ఉన్నారు. ఇక్కడ చందన, హర్ష, అదే చెప్పాను కదా, మాడపడిచి వాళ్ళ అమ్మాయి అల్లుడు అనమాట. సో ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు.
చెడు తక్కతేమిటో నాకు లైఫ్ టైం మెమరబుల్ మూమెంట్ ఏంటి అంటే నేను మా హస్బెండ్ కలిసి కపుల్ డ్యాన్స్ చేసాము. నేను మా హస్బెండ్ అసలు నేను ఎప్పుడు అడుగుతూ ఉంటా మా హస్బెండ్ని, మన ఇద్దరం స్టేజ్ పైన చేద్దాము డ్యాన్స్. నాకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి ఇలా డ్యాన్స్ చేయడం అనేది అదొక మెమరబుల్ మూమెంట్ అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం మేమైతే ఇద్దరం డ్యాన్స్ వేసాము. ఈ పాట వచ్చేసరికి గువ్వ గోరింకతో సాంగ్ ఉంటుంది కదా, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, అందులో అన్నమాట. ఇక్కడ మా నాయన కూడా డ్యాన్స్ వేస్తున్నాడు. అసలు భలే వేశాడండి మావాడు. అది యు ఆర్ సో బ్యూటిఫుల్ ఫుల్ ఆ పాట ఉంటారు కదా, ఎక్ బార్ ఆ పాట అనమాట మావాడైతే. ఇక్కడ చూడొచ్చు. నేను సౌమ్య వచ్చేసరికి గోల్డెన్ స్పారో సాంగ్ అయితే వేసాము. మా 3 సాంగ్స్ అయితే చెప్పాను కదా. చందన వాళ్ళు మిక్స్డ్ సాంగ్స్ వేశారండి. ఒక 3 సాంగ్స్ అయితే వేశారు. యాక్చువల్గా సాంగ్స్గా పెట్టేవచ్చు. నాకు ఇదివరకు కూడా ఒక ఛానల్ అలాగే పోయిందండి. కాపీరైట్స్ చాలా అంటే చాలా పడ్డాయి. ఇంకా ఛానల్ అయితే ఒక 2 ఇయర్స్ రన్ చేశాను. అసలు వాచ్ ఓవర్ పెరగలేదు, అలాగే కాపీరైట్స్ కూడా చాలా పడ్డాయి. సో అందుకని నేను అసలు ఈ ఛానల్లో ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అసలు ఇంకా స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్లోనే ఉంది ఈ ఛానల్ అయితే. నేను ఇంకా ఫర్దర్గా కంటిన్యూ చేద్దామని అయితే అనుకుంటున్నాను. నాకైతే ఈ ఛానల్లో ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సో అందుకని నార్మల్ మ్యూజిక్కే యాడ్ చేసేస్తున్నాను అనమాట. చూసేసేయండి. మీకు ఈ వ్లాగ్ తప్పకుండా నచ్చుతుందని, అలాగే ఎంటర్టైన్ అవుతారని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఇక్కడ నేను సౌమ్య అయితే డ్యాన్స్ చేస్తున్నాము. స్టేజ్ డెకార్ కూడా చాలా బాగుందండి. యాక్చువల్గా డిమ్ లైట్స్లో అంటే సంగీత్ సెలబ్రేషన్స్ అయితే ఇలాగే చేస్తారు, డిమ్ లైట్స్లో. అలాగే వీళ్ళ స్టేజ్ డెకార్ కూడా బాగుంది, బాగా అనిపించింది. మేము ఏ సాంగ్కి వేస్తున్నామంటే గోల్డెన్ స్పారో. నేను సౌమ్య కూడా ఫర్ ద ఫస్ట్ టైమే వేస్తున్నామండి స్టేజ్ పెర్ఫార్మెన్స్ అయితే. పాపం సౌమ్య కూడా ఫస్ట్ టైం అనమాట. కొంచెం మేము నర్వస్గా ఫీల్ అయ్యాం, కానీ ఒకసారి డ్యాన్స్ చేయడం స్టార్ట్ అయితే ఇంకా ఆ ఊపులో అయిపోతుంది. ఆ టైమే మనకు తెలియకుండా అయిపోతుంది. మంచిగా అనుకోకుండా బాగా అనిపించింది అనమాట. మంచిగా ఎంజాయ్ చేసాము. వీళ్ళైతే అద్భుతమైన పెర్ఫార్మెన్సెస్ చాలా ఇచ్చారండి. భలే చేస్తున్నారు చూడండి. ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కానీ, ఆ స్టెప్స్ వేయడం కానీ పర్ఫెక్ట్గా వేశారండి. మాకైతే బాగా అనిపించింది.
ఇక్కడ ఇంకా బ్రైడ్ అండ్ గ్రూమ్ కూడా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఆ తర్వాత మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా కపుల్స్గా అందరూ కలిసి అయితే చక్కగా డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ అయితే ఇస్తున్నారనమాట. అలాగే ఇంకా చాలామంది డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చారండి. కానీ అందరివి నేను చెప్పాను కదా, ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోవడం వల్ల అన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను. అటు సైడ్ నిలబడ్డారు కదా, తను వచ్చేసరికి యాంకర్ అండి. తను యాంకరింగ్ చేస్తున్నారు. అలాగే వీళ్ళని క్వశ్చన్స్, వీళ్ళిద్దరికి Q&A ఉంటుంది అనమాట. బ్రైడ్ అండ్ గ్రూమ్కి కపుల్ గోల్స్ జస్ట్ లైక్. So before one last thing, okay? So as you guys are already on stage, so how long? Second mic. Yeah. So since how long you know each other? 6 years. 6 years is quite a long time to understand. So you. So all the people, all the family members of Sumant feel that he's one of the innocent guy in his family. And I believe that you know the fact. So you have to tell one of the mischievous things what Sumant does. Mischievous thing. Naughty thing. Which we are not aware. And you are aware of that fact. He gets up at 5 a.m. in the morning to do video games. Wake up at 5 a.m. So, one thing what you want to see. పెద్ద పెద్ద దేశాల్లో చిన్న చిన్న మిస్టేక్స్ అవుతుంటాయి. సో చిన్న టెక్నికల్ ఇష్యూ, దట్స్ ఫైన్. సో వాట్ ఇస్ దట్ వన్ థింగ్ యూ వాంట్ టు సీ ఎ చేంజ్ ఇన్ Sumant ఆఫ్టర్ మ్యారేజ్? ఇట్స్ an open request, okay? You can tell it right away. But if you ask him to change after marriage, he cannot do it. So you have to tell it right away. What is the change you are looking in Sumant? You got my point? Do you get my point? He's Mr. Perfect. He is Mr. Perfect, but like all ladies, he is Mr. Perfect, but what is that? But you want to say anything on that? And what else you want to say? Anything specific about Sumant? He is very funny, and most eligible bachelor is no more a bachelor now. Okay, congratulations. And now question to Sumant: if you want to see a change in Martina, what is that you want to see? And as I said, after marriage you can ask her, so you have to ask her right away. Do you want to see any change in Martina? Mrs. Perfect. She's perfect. I feel like someone leaked my questions. So I cannot accept this. There should be one thing, okay? See, we are humans, so there should be one thing. And as there is no change. నెక్స్ట్ అయితే మీ అందరి కోసం నేనైతే పెళ్లి వీడియో తీసుకొని రాబోతున్నాను. ఈ వీడియోనైతే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి. మీ అందరికీ సంగీత్ అలాగే మెహందీ సెలబ్రేషన్స్ అయితే నచ్చాయని అనుకుంటున్నాను. లెంగ్తీ వీడియో అయితే కాదు, ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను, కానీ క్యాప్చర్ చేసినంత వరకు చేశాను. మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు హ్యాపీ మూమెంట్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అయితే మ్యారేజ్ వీడియో రాబోతుంది. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్.